మీలో ఎవరు కోటీశ్వరుల్లో ₹1,00,00,000 గెలుచుకున్నా ఏంట్రా ఆనందం? కిందకి రారా. ఇది అంతకన్నా ఎక్కువరా. వాడుకునే అమ్మాయిలే కానీ సిన్సియర్ గా ఉండే అమ్మాయి లేరన్నారు. కానీ తనని తప్పించుకోవడానికి నేను అన్న మాటను అను సిన్సియర్ గా నమ్మి తనని తాను వావ్ అను సిన్సియర్ రా అలా అని ఫిక్స్ అవ్వరు. ఇవాళ రేపు అమ్మాయిలు రిజిట్ గా లేరు, ఫ్రీగానే మూవ్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర సిన్సియారిటీ ఎక్స్పెక్ట్ చేయకరోయ్. తేడా వచ్చిందో డాన్స్లో ఇస్తారు. ఏంట్రా వీడు ప్రతిదానికి డాన్స్ డాన్స్ అంటాడు, అసలు ఏమైందిరా? ప్రతిదీ చెప్తారా? అను సిన్సియర్ అని ఫిక్స్ అవ్వకు. రే గిఫ్ట్లు ఇచ్చిన ఏ అమ్మాయి పట్టించుకోవట్లేదని జెలసీరా వీడికి. నాకెందుకురా జెలసీ? లేకపోతే ఏంట్రా అను ఏంటో నాకు ఒక్క టచ్ లోనే అర్థమైపోయింది. అబ్బా ఒక్క టచ్ లోనే తెలిసిపోయిందంట వీడికి. అయితే ఆ ఫీలింగ్ తో చెప్పరా, తను ఫస్ట్ టైం నీతోనే కమిట్ అయిందన్న గ్యారంటీ ఏంటి? శ్రీను నీతో మాట్లాడాలి. మాటలేవు, మాట్లాడుకోవటం. నీకేమైనా కావాలంటే ముందు రేపు నువ్వు నా రూమ్కి రావాలి. అవసరమారా నీకు? కావాలని మీకు డెమో చూపించాలని గెలిగా. యావరేజ్గా ఉండే ఈ అమ్మాయి చెప్తూ కొట్టింది. మరి అంతో ఇంతో అందంగా ఉండే అనన్య ఏం చేయాలి? అను గురించి కుక్క మాట మాట్లాడితే చంపేస్తా. ఏంట్రా ఇది? వాడు మన ఫ్రెండ్ లా మాట్లాడుతున్నాడు వీడు. అది కాదురా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనన్యని ఇంటి దగ్గర పికప్ చేసుకుంటున్నా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నా, మళ్ళీ కాలేజ్ దగ్గర పికప్ చేసుకుంటున్నా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నా. తను కాలేజ్లో ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, నైట్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో తెలియదు. కానీ ఇంత జరిగింది. ఆల్రెడీ లావణ్య విషయంలో ఒకసారి పొరపాటు పడ్డావు. మళ్ళీ అది రిపీట్ కాకూడదు. అదేరా మా బాధ. ఏంటి వెళ్తుంది కాలేజ్కేనా? అవును. మరంతలా రెడీ అవుతున్నావు? అవునా? బాగున్నానా? బాయ్. ఏ జాను, చిన్నప్పుడు నీ అంత అందంగా ఉన్నానా? అంత లేదు, అంతకన్నా ఎక్కువే. అదిగో ఆ దొంగ చచ్చినాడు వచ్చాడు, వెళ్ళు. వెళ్తా బాగా తుంచు బామ్మ. ఏమైంది దీనికి? ఫస్ట్ టైం నీతోనే కమిట్ అయిందన్న గ్యారంటీ ఏంటి?